కానీ ఇక్కడ మనం అరగంట వరకు మాట్లాడినాము దాదాపు. అరగంట సేపు మీరు బీఆర్ఎస్ పైననే ఎక్కువ మీరు విమర్శ చేస్తున్నారు కానీ ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నప్పుడు డబ్బులు లేవని అంటున్నారు. నో నో డబ్బులు లేవని కాదు. ఒకటి రుణమాఫీ గట్టిగా చెప్పిన డబ్బులు ఎస్ రుణమాఫీ మన ఫ్రీ బస్ ఒకటి, ఇంకా ఏ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పుడు 3000 స్కూళ్ళు రీఓపెన్ చేసి ప్రోగ్రామ్ చేసినారు. ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి. తర్వాత ఈ హాస్టల్ మెస్ ఛార్జెస్ పెంచినారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళు ప్రపోజల్ ఇచ్చేసినారు. అది పని నడుస్తుంది. రేపు 9వ తారీఖున ప్రతిదీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి వెళ్ళి రివ్యూ చేసి అక్కడ టేకప్ చేస్తున్న స్కీమ్స్ గురించి ప్రతి స్కీమ్ గురించి చెప్తున్నారు. చేయడం లేదనేది లేదే, కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి సరైన ప్రచారం ఇప్పుడు మేము చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజా విజయోత్సవాలు ప్రజాపాలన అన్నారు కదా. పోయిన గవర్నమెంట్కి ప్రజలే ఓట్లేసింది, ఈ గవర్నమెంట్కి ప్రజలే ఓట్లేసింది, మళ్ళీ పర్టికులర్ ప్రజాపాలన అని చెప్పడం ఏమిటి అర్థం కాదు. ప్రజాపాలన అంటే కేసీఆర్ ఒక్క మనిషిని కలవలే, ఎమ్మెల్యేలను కలవలే, గద్దరన్న పోయి 6 గంటలు కూర్చుంటే లోపలికి పిలవలే. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ 5 మంది ఎమ్మెల్యేలను మంత్రిగా తీసుకొని గేట్ దగ్గర పోతే గేట్ దగ్గర నుంచి బయటికి పెట్టే పంపించేసినాడు. ఎప్పుడైనా కేసీఆర్ కలిసినాడా? పేదల్ని కలవలే, జనాల్ని కలవలే. ఇక్కడ ఇప్పుడు ఈజీగా రేవంత్ రెడ్డి గారు ఇట్లా బయట అవుపడగానే రేవంత్ అన్న అనగానే ఎస్ అని పలుకుతున్నాడు. ఆయన పిలిస్తే పలికేది రేవంత్ అన్న. మేము దేవులాడితే దొరకని కేసీఆర్ అన్న. ఇది ఫరక్. ఎవరు దొరికినండి? దేవులాడితే కూడా దొరకలేదా? ఏ రోజు ఎవరు మాట్లాడలే. కనీసం ఎవరిని కలవాలని ఎవరు మాట్లాడరు. సరే కలిసే వాళ్ళతో పవర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ చేతిలో ఏముండిందండి? కేసీఆర్ ఏమో లక్షల కోట్లు సంపాదించుండు. ఏది ఇక్కడ కూర్చొని ఎక్కడ స్టేట్ హెడ్ క్వార్టర్లో. ఆ మంత్రులు తన మంత్రులేమో జిల్లాలలో సంపాదించుకున్నారు 1000 కోట్లు. తర్వాత ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో 100 కోట్లు సంపాదించినారు. 100 బాగదులు ఆఫీసర్లు అండి. ఆ బీహార్ నుంచి వచ్చినేమో కొంతమంది ఆఫీసర్లు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, పేర్లు వద్దు కానీ వాళ్ళు ఎంత సంపాదించింది ఈరోజు? ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళని? ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? మా వాళ్ళు లేరా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేరా? సో ఈ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినారు. వాళ్ళు జనాలకు దూరం అయిపోయినారు, కట్ అయినారు. అందుకని ప్రజలు వన్స్ ఫర్ ఆల్ కట్ చేసేసినారు. ఏం తమాషాలండి డబ్బు రాగానే? రాష్ట్ర సమితి పెట్టినావు, భారత రాష్ట్ర సమితి. ఇది కేసీఆర్ చేసిన పని. నీకు ఎందుకంటే భారత రాష్ట్ర సమితి నీకు ఇచ్చింది, నీకు పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలు. వీళ్ళని వదిలేసేసి చలా మురారి హీరో బన్నే అన్నట్టుగా నువ్వు పోయి ఈరోజు ఎల్లెలక పట్టి ఇప్పుడేమో నడుస్తున్న యొక్క గవర్నమెంట్ను కాళ్ళు పట్టి వెనక లాగాలనే ప్రయత్నం చేస్తున్నావు. అది కూడా నీవు చేసే చేత కాదు కానీ నీ కొడుకును అల్లుండి ముందు తోస్తున్నావు. సో ఇది తప్పని తెలియజేస్తున్నా. మీరు కానీ ఇక్కడ మీరు ఒక విషయం, కాంగ్రెస్ అయ్యో కేసీఆర్ ఉంటేనే బాగుండే కదా అని ప్రజలు అని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఇంకా వాళ్ళు ఏం తప్పు జరిగి వాళ్ళు తెలుసుకుంటారులే అనే భావన కేసీఆర్ అక్కడక్కడ వ్యక్తీకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ దీంట్లో దిట్ట. ఈజ్ ఎ గోబల్స్ ప్రచారానికి, గోబల్స్ కాలేజీకి ఈజ్ ఎ ప్రిన్సిపల్. అబద్ధాల కంపెనీకి ఈయన 80,000 పుస్తకాలు చదివింది నిజమవుతుందా? అది చూడండి. 80,000 పుస్తకాలు. ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు ఈయన. పెద్ద ఇంజనీరు ఈయన. మెదడు రక్తాన్ని రంగరించి అది చేసి కాళేశ్వరం కట్టిండు. అది ఆడ ఏడ్చింది. సో ఇటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వాడు మా కేసీఆర్ దొరవారు. కింద పడ్డా కూడా కాలు పైగా నేనే పైన ఉన్నాడు రకం. అది కేసీఆర్ రకం. సో కేసీఆర్ నమ్మేవాడు ఎవడు బాగుపడలే. కాబట్టి తెలంగాణ ప్రజలు 2 సార్లు నమ్మారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా బాగుపడలే. అందరినీ తాగుబోతులు చేసిండు. అందరు తాగుబోతులే. ఏం చేసినాడు? తాగడం. సో ఇది అతను ఇప్పుడు కూడా కల్చర్. సో ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా మేము రెక్టిఫై చేస్తున్నాం కదా. 10 ఏళ్ళు అయింది కదా. ఇది డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ లేకుండా చిన్నవాడైనా కూడా మంచి పట్టుదలతో ఒక డిసిప్లిన్ సోల్జర్గా తాను ఎక్కడ కరప్షన్కి అవకాశం లేకుండా ఈరోజు కార్యక్రమం చక్కగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. అది ప్రజలకు ఇంకా ఇంకా కావాలి. మరి ఎందుకు సోషల్ మీడియాలో అట్లా కాంగ్రెస్కు రైతుల నుంచో అక్కడ నుంచో వచ్చినట్టు కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రజలన్నది? ఇది కూడా కేసీఆర్ అండ్ కో. కేసీఆర్ 100 మాగదలు, కేటీఆర్ 100 మాగదలు. వీళ్ళంతా డబ్బు ఉంది కదా, డబ్బు మస్తు డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఇవన్నీ క్రియేట్ చేసి మిస్గైడ్ చేసి ఇటువంటి క్రియేట్ చేస్తున్నారు.
దిస్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ బీఆర్ఎస్ పీపుల్. వాళ్ళకేం పని లేదు ఇప్పుడు. అందరూ ఇప్పుడు కరప్షన్ చేయింది ఎవరండి ఇందులో? కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ వందమాగదులు, కేసీఆర్ అనుయాయులు, కేసీఆర్కు అందరూ అదే చేసిందేనా. సో వాళ్ళు ఇప్పుడు పవర్ పోయేసరికి వాళ్ళు నీళ్లు లేని చేపలక వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు గమనించండి, టైం ఇవ్వండి. మీకు ఇది ఈరోజే కాదు, 10 నెలలే కాదు, 3 నెలల ముందే మొదలుపెట్టినారు వాళ్ళు. పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా మొదలుపెట్టి ఏం చేయలేదు, ఏం జరగలేదని. సో ఆ విధంగా కాకుండా ఈరోజు తెలంగాణలో మనకు ఒక యువకుని రాజ్యం వచ్చి చూడండి, మీరు చేస్తున్నాడు కదా. చేసేదాంట్లో తప్పులుంటే చెప్పండి. నీకు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి రావాయా నువ్వు? అసెంబ్లీకి వచ్చి చేత కాదు. నువ్వు ప్రెస్లో ప్రెస్లో వస్తున్నాడా? మాట్లాడుతుండే ఎప్పుడైనా? ఏం మాట్లాడి సజెషన్ ఎందుకు ఇవ్వవు నువ్వు? నీకేమైంది? వాట్ హ్యాపెన్ టు యూ? ఇగో రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు మాఫీ చేసినారు. మరి మిగతా వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఇస్తారు? అది అడుగు నువ్వు. దాన్ని చెప్తాం కదా మేము. అడిగిన వాళ్ళనేమో ఇది ఇద్దరు వచ్చి అదే చెప్తారు, ఆయన అడగపోతేనేమో అడగలేదంట. అదే చెప్తున్నా. అది కొన్ని టెక్నికాలిటీస్ ఉండటం వల్ల ఈ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు గుట్టలకి, పంప్ హౌజులకి, పెట్రోల్ బంకులకి, రియల్టర్లకి, డబ్బున్నోళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్లు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇచ్చిండండి. వాళ్ళకి అవసరమా? సో దానివల్ల ఆగింది కొంత తప్ప అసలు ఆపలేదు. అవి కూడా ఇప్పుడు రెక్టిఫై చేస్తే అందరికి ఇస్తున్నారు. వీఆర్ రెడీ టు గివ్ ఎవ్రీబడి. వద్దని అనలేదే, కాదనలేదే. అది జరుగుతూనే ఉంది. 500 గ్యాస్ది జరుగుతూనే ఉంది. ఫ్రీ బస్సు జరుగుతూనే ఉంది. ఇందిరమిళ్ళది జరుగుతూనే ఉంది. తర్వాత 50,000 పోస్టులని 50,000 పోస్టులు ఇచ్చిండ్రు 10 నెలల్లోపే. ఏ ప్రభుత్వం ఇచ్చిందా? 10 నెలల కాలంలో నిజంగానే ప్రజాపాలనను ప్రజలు ఇది తమ పరిపాలనని భావిస్తున్నారా? ప్రజలు ఒక ఇండికేషన్ చెప్పండి నాకు. నేను ప్రజలలో నుంచే ఉన్నా. ఈ మధ్యలో అంతా నేను ప్రజల్లోనే ఉన్నా. ప్రజలలో డెఫినెట్లీ కొంతమంది ఈ బీఆర్ఎస్ గాలి తగిలిన వాళ్ళు, ఇంతకుముందు రుచి మరిగిన వాళ్ళు, ఇంతకుముందు కరప్షన్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గిలిగిల కొట్లాడుకొని వాళ్ళు ప్రజల్ని ఎగేస్తున్నారు. అంతే తప్ప వేరే ఏం లేదు. మంచిగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా నిన్న 1,00,000 మంది, 1,00,000 పైగా మంది వరంగల్లో, చాలా బ్రహ్మాండంగా, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇంకా దాన్ని ఇంకా కొనసాగించాలి, ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలనే తపనతో పనిచేస్తున్నాం. రైతు భరోసా, మీరు మహిళలకు ఇస్తున్న డబ్బులు, ఆ విషయంలో ఎక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. రైతులకు ఇంకా డబ్బులు పడలేదు కదా అకౌంట్లో, వేస్తారా వేయరా, రద్దు అవుతుంది స్కీమ్ అని అంటున్నారు. అన్నీ చేస్తున్నాము, అన్నీ డెఫినెట్లీ టైం టు టైం ఎవ్రీ స్కీమ్ విల్ బి కంప్లీటెడ్. దాంట్లో ఏ మాత్రం వెనక వెళ్ళేది లేదు. ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసే అవసరం లేదు. డెఫినెట్లీ వాట్ ఎవర్, ఏ కార్యక్రమం, ఏ ప్రోగ్రాము, ఏ ప్రామిజ్ అయితే రేవంత్ రెడ్డి గారు వారి టీం చేసిందో, పార్టీ చెప్పిందో, అది డెఫినెట్గా దాన్ని పూర్తి చేసి మేము తప్పకుండా దీన్ని సెటరేట్ చేసి దీన్ని ముందుకు నడిపిస్తాం. ఇక ముందు కూడా మంచి ఒక రోల్ మోడల్గా దేశంలోనే, ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రోల్ మోడల్గా దేశంలోనే దీన్ని ప్రవేశపెడుతున్నాం. ఇంక్లూడింగ్ కులగణనతో సహా ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది. దీన్ని ప్రజలు చూస్తారని చెప్పే విషయాన్ని కూడా నేను ఇస్తాను.